హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్‌వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫెయి ఇంటికొస్తుందనమాట. అదేంటబ్బా పవర్ లేదని చెప్పేసి డోరేసి వెనక్కి తిరిగి చూస్తే, సడెన్‌గా అక్కడ ఒక మనిషి దెయ్యంలా తనకు కనిపిస్తాడు. అతనెవరో కాదు. లీ ఫేస్ మాస్క్ వేసుకోవడం చూసి తను చాలా భయపడిపోతుంది ఆ చీకట్లో. "అరవకు ఇది నేనే, నేనే" అని చెప్పేసి లీ చెప్తూ ఉంటాడు. ఏంటి అవతారం అన్నట్టంటే, "ఏం లేదులే నా గర్ల్ ఫ్రెండ్ ఫేస్ మాస్క్ ఇక్కడ మర్చిపోయిపోయింది. ఊరికే ఎందుకని చెప్పేసి నేను వేసుకున్నా అంతే" అన్నట్టు చెప్తాడు. "అవునా? సరే గాని బయటంతా బానే ఉంది. ఇంట్లో పవర్ ఎలా పోయిందంటే" "అదే నాకు తెలీదు. నేనే చూస్తున్నాను" అన్నట్టు చెప్తాడు. "నువ్వేమన్నా పవర్ ఎక్కువ యూజ్ చేసే ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేశావా అన్నట్టంటే, గుర్తొచ్చింది. నేనొక కొత్త ఓవెన్ కొన్నాను పెద్ద సైజ్‌లో అన్నట్టు దాన్ని చూయిస్తాడనమాట కిచెన్‌లో. ఇదెందుకు కొన్నావు? ఆల్రెడీ ఉంది కదా! అంటే, లేదు ఇదైతే బావుంటుందని చెప్పేసి కొన్నాను అన్నట్టు తను చెప్తాడు. అలాగే డిష్ వాషర్ కూడా కొన్నానంటే, మనిద్దరికసలు టైం ఉండదు కదా! సో, హ్యాపీగా డిష్ వాషర్‌లో మనం డిషెస్ అన్నీ వేసేసుకోవచ్చు అన్నట్టు చెప్తే, అసలు ఈ కిచెన్‌లో దానికి ప్లేస్ ఎక్కడుంది? ఎందుకు కొన్నావది? లేకపోతే ఒక పని చెయ్యి, ఈ బిల్డింగ్‌నంతా కూల్చేసి నువ్వే రీమోడల్ చేసి మళ్ళీ ఇల్లు కట్టు. బావుంటుందేమో అన్నట్టు తను సరదాగా అలా అంటుంది. సో, తనకు తెలుసు కాబట్టి ఎక్కడ ఫిక్స్ చేయాలో వెళ్ళి అక్కడ స్విచ్ ఆఫ్ అయ్యుంటే దాన్ని ఆన్ చేస్తుందనమాట. ఏంటి ఇంత ఈజీగా కరెంటొచ్చేసిందంటే, మరేమనుకున్నావు? ఏదో వైర్‌లన్నీ పీకి పెట్టాలనుకున్నావా ఏంటి అన్నట్టు తనంటుంది. అప్పుడే ఎవరో బెల్ కొడుతూ ఉంటే, "ఈ టైంలో ఎవరబ్బా?" అని చెప్పి ఎవరు అంటే, ఎలక్ట్రీషియన్ అన్నట్టు చెప్తాడు. డోర్ ఓపెన్ చేయగానే, "మీ పవర్ పోయిందని చెప్పేసి నన్ను పిలిపించారు. ఇప్పుడంతా ఓకేనా?" అంటే, "ఆ! ఓకే. నేను సెట్ చేశాను. మీరు వెళ్ళొచ్చు" అంటే, "యాక్చువల్‌గా మేము వచ్చి వెళ్ళినందుకు కూడా మాకు ఫీజ్ ఇవ్వాలి" అన్నట్టు తను చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా వేస్టా అని చెప్పేసి తను సైలెంట్‌గా అలానే చూస్తూ ఉంటే, లీ వచ్చేసి, "ఆ! నేను కడతానులే" అని చెప్పేసి తనే పే చేస్తాడు. తనే పిలిపించుకున్నాడు కాబట్టి. ఇక ఇద్దరు లోపలికొచ్చేసి, "నీకిన్ని తెలుసని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. కనిపియవు గాని" అన్నట్టు అంటాడు. దానికి కూడా నువ్వు చూసుకోలేవా? ఎలక్ట్రీషియన్ ఎందుకు పిలిపించావంటే, టైమ్ వేస్ట్ కాబట్టి, నాకు మనీ కన్నా నా టైమే ఇంపార్టెంట్. అందుకే నా టైం వేస్ట్ అవ్వకూడదు. అందుకే ఎలాగో వాళ్ళున్నారు కదా! అందుకే పిలిపించుకున్నాను అన్నట్టు తను చెప్తాడు. నువ్విలా చెప్తుంటే నాకు వేరేలా అర్థమవుతుంది. నేను అనవసరంగా వేరే పర్సన్ మీద ఎఫర్ట్స్ అన్ని పెట్టి టైం వేస్ట్ చేశానేమో అన్నట్టు. అట్‌లీస్ట్ నీకలా అన్నా అర్థమైంది కదా! నా మాటలు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు లీ చెప్తాడు. మరేంటి ఇప్పుడైనా సరే నీ మాస్టర్‌గా నన్ను ఒప్పుకుంటావా? అంటే, నిన్ను మాస్టర్‌గా ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకోవాలి? చిన్న పనికే మనీ అంతా వేస్ట్ చేశావు. అతనికి కట్టావు, దానికే పిలిపించావు. నిన్నెలా నేను ఒప్పుకుంటాను? నీకసలు కామన్ సెన్సే లేదన్నట్టు తనంటుంది. కిచెన్ లోపలికి తీసుకెళ్ళి చెప్తూ ఉంటుందనమాట. గ్యాస్ ఎప్పుడన్నా ఆఫ్ చేయాలంటే ఇలా ఆఫ్ చేయాలని చెప్పేసి, ఎప్పుడన్నా ఆన్ చేయాలంటే ఇలా ఆన్ చేయాలని చెప్పి. ఓహ్! అవునా? నేనెప్పుడు చేయలేదంటే, అసలు ఇంతకుముందు ఎలా ఉండేవాడివంటే, అన్నీ మనీ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ చేసుకునేవాడిని. అంటే ఇప్పుడు అర్థమైంది నీ దగ్గర సేవింగ్స్ అంతా ఎందుకు లేదో. ఊరికే నేర్చుకుంటే నీకొచ్చే నష్టమేముంది? చిన్న చిన్న వాటికి కూడా ఎంత ఖర్చు చేస్తావా అన్నట్టంటుంది. ఏంటి నా గురించి మాట్లాడుతున్నావా? నాకు తెలుసులే. ఏదో నువ్వేదో తెలివి కలదానివని చెప్పి అనుకుంటున్నావా ఏంటి? ఈ హౌస్ కొన్నావు ఏమైంది? ఇక 30 ఇయర్స్ వరకు నువ్వు లోన్ రీపేమెంట్ చేస్తూనే ఉండాలి. నీకొచ్చే సాలరీ అంతా దానికే పోతుంది. అదే నేనైతే నాకు కావాల్సినన్ని నేను స్పెండ్ చేసుకోవచ్చు. నేను కాంపౌండింగ్ అయ్యే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాను. సో, ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉంటానన్నట్టు చెప్తూ ఉంటాడు. సరే, సరే ఆపు. అసలా మీ అమ్మగారు నిన్నెలా పెంచారో ఏంటో నాకసలు అర్థం కావట్లేదు అన్నట్టు తను చెప్తుంది. వెయ్యి. అప్పుడు లీ మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారంటే, ఓహ్! అవునా! ఐయామ్ సో సారీ. యాక్చువల్లీ మా అమ్మగారు కూడా చనిపోయారు అన్నట్టు తను చెప్తుంది. ఓహ్! అవునా! అని చెప్పి, "నీకొక పార్సెలొచ్చింది నీ రూమ్‌లో పెట్టాను" అన్నట్టు చెప్తాడు. ఫెయి ఏంటా అని చెప్పి వెళ్లి చూస్తే, అక్కడ ఒక ఆల్బమ్ వస్తుందనమాట. తన చిన్నప్పుడు ఫోటోస్ అన్నీ ఉంటాయి. అవి చూసుకుంటూ ఉంటుంది తను బాల్కనీలో కూర్చొని. అలాగే దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు తనకి రాస్తారు. ఏమనంటే, "ఇప్పుడు నువ్వు చాలా పెద్దదానివయిపోయావు. ఇప్పుడు నీకంటూ ఒక హౌసొచ్చింది. నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నీ లైఫ్‌లోకొచ్చారు. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫోటోస్ చూస్తున్నప్పుడు నువ్వు నాకు చాలా గుర్తొచ్చావు. అందుకే నీకు కూడా ఉంటాయని చెప్పేసి ఈ ఆల్బమ్ పంపిస్తున్నాను కొన్ని ఫోటోస్ పిక్ చేసి. ఎప్పుడు ఏదడిగినా సరే మంచి న్యూస్‌లే చెప్తావు, బాగున్నానని చెప్తావు. నీకెప్పుడు ఈ నాన్నగారు తోడున్నారని చెప్పి అస్సలు మర్చిపోవద్దు. నీకే కష్టం వచ్చినా సరే, ఎప్పుడు అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే నాతో నువ్వు చెప్పుకోవచ్చు. నేనేమి తప్పుగా అనుకోను. నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు నీ బాధ అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్పగానే ఆ లెటర్‌లో రాసి చూసి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుందనమాట మాట్లాడడానికి. సో, తన వాయిస్‌లో ఏడుస్తున్నట్టు వాళ్ళ నాన్నగారికి అర్థమైతే, "ఏంటి నువ్వు ఏడుస్తున్నావు?" అంటే, "లేదు, లేదు అదేం లేదు" అన్నట్టు తను చెప్తుంది. సో, ఇక నిజం చెప్పేస్తుందనమాట. ఏదైతే అదయిందని చెప్పేసి, "ఫస్ట్ మీరు నాకు సెండ్ చేసిన ఆల్బమ్ నాకు రిసీవ్ అయింది. దాంతో పాటు మీకొక నిజం చెప్దాం అనుకుంటున్నాను. మేమిద్దరం బ్రేకప్ చెప్పేసుకున్నాం" అన్నట్టు చెప్పగానే, "అదేంటి అంత సడెన్‌గా మ్యారేజ్ ముందు ఇన్ని ఇయర్స్ కలిసున్నారు కదా!" అన్నట్టు వాళ్ళ నాన్నగారంటే, "మా ఫ్యూచర్ గోల్స్ ఒకటి కాదని మాకు తెలిసింది. అందుకే ఇక బ్రేకప్ చెప్పేసాను" అన్నట్టు వాళ్ళ నాన్నగారితో చెప్తుంది. వాళ్ళ నాన్నగారు అయినా కూడా తననేమనకుండా, "ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు.
యాజ్ లాంగ్ యాజ్ నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. నీకు ఇంకే కష్టం వచ్చినా సరే లైఫ్‌లో ఈ నాన్నగారు ఉన్నారని చెప్పి అస్సలు మర్చిపోవద్దు అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట. సరే అని ఇక గుడ్ నైట్ చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఫెయి వచ్చేసి ఇక అక్కడే బాల్కనీలోనే ఆ ఫోటోస్ చూసుకుంటూ పడుకొనుంటుంది. కాసేపు ఆగిన తర్వాత లీ బయటకొచ్చి అది అబ్జర్వ్ చేస్తాడనమాట. ఒక బ్లాంకెట్ తీసుకొచ్చేసి తన చేతిలో ఉన్న ఆ ఫోటో ఆల్బమ్‌ని పక్కన పెట్టేసి తనకి బ్లాంకెట్ వేస్తాడు. ఆల్బమ్ చూసిన తర్వాత తనకు కూడా వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చేస్తారనమాట లీకి కూడా. సో, తన రూమ్‌కి వెళ్లి పడుకునే ముందు వాళ్ళ అమ్మగారి ఫోటోలు చూస్తూ పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కోకో మిల్క్ చేస్తూ ఉంటాడు. బయటికి రాగానే ఫెయి షాక్ అవుతుందనమాట. "ఏంటి నువ్వు కిచెన్‌లో నీకేమి రాదని చెప్పావు కదా! ఏదో చేస్తున్నావంటే" "ఆ! అవును. నీకోసం నేను టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేనెంత మంచి పని చేస్తున్నాను చూడు. నువ్వు కూడా మరి నాకేదైనా హెల్ప్ చేయాలి" అంటే, "ఆ కోకో పౌడర్ తెచ్చింది నేను. ఇదే నీ రిటర్న్ హెల్ప్" అన్నట్టు తను చెప్తుంది. మళ్ళీ వచ్చేసి లెక్చర్ స్టార్ట్ చేస్తున్నాడని చెప్పేసి, "నాకంత టైం లేదు నేను రిపోర్ట్ చేయాలని" చెప్పేసి తనిక రూమ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. జాబ్ అయిపోయింది ఏంటో రిపోర్ట్ చేస్తదంట రిపోర్ట్ అన్నట్టు తినంటాడు. హేజింగ్ కంపెనీలోనేమో వాళ్ళు ఫెయిని ఫైర్ చేస్తారు కదా! సో, ఎవరు సరిగ్గా అక్కడ వర్క్ చేయరనమాట. ఇంతకుముందు ఎర్లీగా ఏవైతే తను హ్యాండిల్ చేసిందో ఆ వర్క్స్ ఎవరికీ చేయడం చేత కాదు. అందరూ తనని చాలా మిస్ అవుతూ ఉంటారు. ఏంటో తను అంత బాగా వర్క్ చేసినా తనని ఫైర్ చేశారు. ఇప్పుడు మనకేం అర్థం కావట్లేదు ఈ వర్క్ ఎలా చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మన లీ నిద్రపోతూ ఉంటే ఫెయి ఏం చేస్తుందంటే, తన ఫ్రెండ్ జింగ్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి రిపోర్ట్ చూయించాలని తను చేసిన రిపోర్టు అన్నీ ట్రై చేస్తూ ఉంటుందనమాట. అవుట్‌ఫిట్స్ ఏది బావుందా అని చెప్పేసి. ఊరికే తను అలా నడుస్తూ ఉంటే తనకేమో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అది సౌండ్ ప్రూఫ్ డోర్ కాకపోయేసరికి. మన లీకి "ఏంటి నువ్వేం చేస్తున్నావు? సైలెంట్‌గా ఉండలేవా?" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. "టైం ఇప్పటికే చాలా అయింది. మీరు నిద్ర లేవండి. ఇంకేం పడుకుంటారులే" అన్నట్టు తను అంటుందనమాట. "ఏంటి తిను" అని చెప్పేసి డోర్ తీయగానే అప్పుడే తను డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి బయటకొస్తూ ఉంటుంది. అలా ఫెయిని చూడగానే లీ వచ్చేసి ఇంకేం మాట్లాడడనమాట. సైలెంట్‌గా తనని అలానే చూస్తూ ఉంటాడు. తను బాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉంటే, ఏంటో తిను ఈరోజు స్పెషల్‌గా కనిపిస్తుందని చెప్పి అనుకుంటాడు. అక్కడి నుండి జింగ్‌ని ఒక ప్లేస్‌లో మీట్ అవుతుంది. సో, జింగ్ రాగానే నార్మల్‌గా మాట్లాడి, "ఇదిగో నేను రిపోర్ట్ చేశాను చూడని" చెప్పి జింగ్‌కి చూపించగానే అంతా బానే ఉంది. నాకైతే పర్లేదు బానే ఉందన్నట్టు అనిపించింది. అంటే ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పొచ్చు కదా! అంటే, ఇలాంటి నన్నడిగితే నేనేం చెప్పగలను? ఎవరినన్నా ఇంకెవరినన్నా అడుగు ఇలాంటివి తెలిసిన వాళ్ళ గురించి అంటే, నేనెవరిని అడగగలను? ఇప్పుడు జాబ్ పోయింది. ఉన్న ఫ్రెండ్స్‌ని కూడా అడగలేను ఈ విషయం గురించి. ఎవరు లేరంటే, "నువ్వు ఏదేదో థింక్ చేస్తున్నావు. నీ దగ్గర ఉన్న పర్సన్ గురించి నువ్వు మర్చిపోతున్నావు. నీ ఫ్లాట్‌లో ఉన్నాడు కదా! అతని హెల్ప్ తీసుకో. కన్ఫర్మ్‌గా హెల్ప్ చేస్తాడు. అతనికి ఇవన్నీ తెలుస్తుంది కదా!" అంటే, అతన్నా? అమ్మో! అడిగితే ఇంకెంత షో చేస్తాడో ఏంటో అన్నట్టు తనంటుంది. "అడిగి చూడు ఏమవుతుంది" అన్నట్టు జింగా అంటుందనమాట. సర్లే ట్రై చేస్తా అన్నట్టు. ఇక అక్కడి నుండి తను ఇంటికి వెళ్ళగానే ఏదో సౌండ్ వస్తూ ఉంటుందనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చూస్తే, లీ వచ్చేసి తన బెడ్‌రూమ్ డోర్‌ని మార్పిచ్చుకుంటూ ఉంటాడు. సౌండ్ ప్రూఫ్ డోర్ ఎందుకంటే తనకి నాయిసెస్ వస్తున్నాయి. నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి సౌండ్ ప్రూఫ్ డోర్‌ని రీప్లేస్ చేస్తూ ఉంటాడు. "ఇదంతా నువ్వెలా చేస్తావు?" అంటే కాంట్రాక్ట్‌లో క్లియర్‌గా ఉంది. ఏమన్నా సరే ఫర్నిచర్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అందుకే చేంజ్ చేసుకుంటున్నాను. మీ ఇంటినైతే నేనేం చేయలేదు కదా! అన్నట్టు తను అంటాడనమాట. తనిక సరే అని చెప్పేసి కిచెన్ లోపలికెళ్ళి తన గ్రోసరీస్ అన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దుకుంటూ ఉంటుంది. ప్యారలల్‌గా మనకి జింగ్‌ని చూయిస్తారు. జింగ్ ఇంటికి వెళ్ళగానే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! తన షూస్‌కంతా మట్టయి ఉంటుందనమాట. ఇదేంటబ్బా! అని చెప్పేసి అనుకోని బ్యాగ్‌లో చూస్తే ఒక రింగ్ కూడా ఉంటుంది. నన్ను మోసం చేస్తున్నాడేమో అని చెప్పి తనకు డౌటొస్తుంది. సో, తను బాత్రూమ్ నుండి బయటికి రాగానే పక్కన కూర్చొని తన కాలు నొక్కుతూ ఉంటాడనమాట. తనేమో ఏం తెలియనట్టు నవ్వుతూ ఉంటుంది చూస్తూ. సో, ఈరోజు కొంచెం స్పెషల్ డేగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటే తనింక డైరెక్ట్‌గా అడిగేస్తుందనమాట. గట్టిగా పట్టుకొని, "మర్యాదగా చెప్పు నువ్వెక్కడికి వెళ్ళావు? నీ షూస్ అంతా మురికి మురికిగా ఉన్నాయి. అలా ఎందుకు జరిగిందో చెప్పు" అంటే, "అదేం లేదు వచ్చే దారిలో కొంచెం రోడ్స్ అన్నీ క్లీన్‌గా లేవు" అన్నట్టు చెప్తాడనమాట. నేను నమ్మను. "మరి ఈ రింగ్‌కి ఏం సమాధానం చెప్తావు? మర్యాదగా చెప్పు ఇదెవరికి తీసుకొచ్చావు" అంటే, "అబ్బా! అసలు ఏది నువ్వు సర్ప్రైజ్‌గా ఉండనివ్వవు కదా! సరే చెప్తాను విను. ఏం లేదు నీకు ప్రపోజ్ చేద్దామని ప్లాన్ చేశాను. కావాలంటే చూడు. ఇలా పరిగెత్తి మ్యాప్స్‌లో మ్యారీ మీ అని చెప్పేసి రాద్దాం అనుకున్నాను. బట్ సరిగ్గా రాలేదు. నువ్వే చూడు" అని చెప్పి అది చూయిస్తాడు. రింగ్ ఎవరికో కాదు నీకే తీసుకొచ్చాను. ప్లాన్ అంతా అసలు స్పాయిల్ చేసావు. సర్లే ఇప్పుడు ఎలాగో తెలిసింది కాబట్టి ఇప్పుడే నీకు ప్రపోజ్ చేస్తానని చెప్పేసి నీల్ డౌన్ చేసి ఆ రింగ్ చూయించి నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అన్నట్టు తనని అడిగేస్తాడనమాట. తను చాలా హ్యాపీగా యెస్ అని చెప్తుంది. అలా వాళ్ళు అఫీషియల్‌గా మ్యారేజ్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ఆ రోజు నైట్ మన ఫెయి ఏం చేస్తుందంటే లీ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తుందనమాట. డిన్నర్. లీని పిలుస్తుంది. "నీకోసం నేను డిన్నర్ ప్రిపేర్ చేశా" అంటే లీ షాక్ అవుతాడు. "అదేంటబ్బా! నువ్వు నా కోసం చేసావంటే ఆశ్చర్యంగా ఉంది." అంటే "సరే మరి తినకు వెళ్ళిపో" అంటే "లేదు లేదు ఫ్రీ మీల్ నేనెందుకు వద్దనుకుంటాను. వస్తాను తింటానని" చెప్పి తను కూర్చుంటాడు. తను స్టార్ట్ చేస్తాడనమాట. బట్ ఫెయి మాత్రం తినకపోయేసరికి "ఏంటి నువ్వు కూడా తినంటే" "ఆ! తింటాను. మీరేం తప్పుగా అనుకోవద్దు. మీరు టెనెంట్ కాబట్టి ఏదో హెల్ప్ చేస్తున్నాను అంతే" అన్నట్టు తను చెప్తుంది. "నువ్వు దీని తర్వాత డిషెస్ వాష్ చేస్తా అని చెప్పి అనుకుంటున్నావేమో, నేనైతే వాష్ చేయను" అన్నట్టు లీ అంటాడనమాట. "అయ్యో! అదేం లేదు నేనే వాష్ చేసుకుంటాను ఏం పర్లేదంటే"
అయితే ఓకే అన్నట్టు అంటాడు. సో, ఇప్పుడు నేను మీకు కుక్ చేసి పెట్టాను కదా! సో, మీరు నాకు రిటర్న్ హెల్ప్ ఒకటి చేయాలి కదా! అంటే అనుకున్నాను. ఏంటబ్బా! ఫ్రీగా ఫుడ్ పెట్టేస్తుంది అడగకుండానే అని చెప్పేసి ఇలాంటిదేదో లింక్ పెడతావని చెప్పి అనుకున్నాను. సరే ఏంటో చెప్పు అంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.